అందరికీ అందరు ఎలా అన్నారు? దిస్ ఇస్ భవానీ. వెల్కమ్ టు లోచన్ భవిజ్ఞా ఛానల్. మా కదిర్లో కొత్తగా కిండర్ వరల్డ్ అనేసి కిడ్స్కి సంబంధించిన సాఫ్ట్ గేమ్స్ పెట్టారండి. యాక్చువల్లీ కదిర్లో ఇలాంటి సాఫ్ట్ గేమ్స్ అయితే ఎక్కడ పెట్టలేదు, వీళ్ళే ఫస్ట్ టైం లాంచ్ చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా హాలిడేస్ టైంలో పిల్లలకి బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. ఎంట్రీ టికెట్ అలాంటివి ఏం లేవండి. ముఖ్యంగా ఏమంటే ఈ గేమ్ ఆడడానికి సాక్స్ అయితే అవసరం అవుతుంది, వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట సాక్సెస్ కూడా. లోపల అన్ని సాఫ్ట్ టాయ్సే ఉంటాయండి, హార్డ్గా అయితే ఏం ఉండవు. బాల్స్ కూడా చాలా వెయిట్లెస్ ఉంటాయన్నమాట. ఈ గేమ్ వచ్చి 1 అవర్కి 200 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అండ్ కిడ్స్ అప్ టు 1.5 years to 15 years వరకు అలౌడ్ అనమాట. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయండి, నాట్ ఓన్లీ సాఫ్ట్ బాల్స్, ఇట్లా కార్ డ్రైవింగ్ అనేసి, హెయిర్ హాకీ అని, కార్ రేసింగ్, బైక్ రైడింగ్ అని చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మేమైతే లోపలికి వెళ్దామని ట్రై చేసాము, బట్ వాళ్ళైతే పిక్స్ తీసుకోవాలనేసరికి ఇంకా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ గేమ్ అనమాట. 3 holes ఉన్నాయి, అంటే లోపల నుంచి ఫుల్ ప్రెషర్, ఎయిర్ ప్రెషర్ వస్తుంది. కరెక్ట్గా ఆ హోల్ మీద బాల్ పెట్టామంటే గాల్లో అట్లా ఎగురుతూ ఉంటుంది. చాలా బాగుంది గేమ్ కూడా. లోపల నుంచి ఇలా స్టెప్స్ కూడా ఉన్నాయండి, అంటే డిఫరెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి. పైకి వెళ్ళి అలా బ్లాక్ కలర్ ఉంది కదా, అట్లా లైన్గా వచ్చి ఇట్లా జారచ్చు కూడా. అండ్ పిల్లలకి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. అండ్ ఇక్కడ మా భవి పాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. యాక్చువల్గా ఈ గేమ్ వరల్డ్కి వస్తామని అస్సలు అనుకోలేదు, అనుకోకుండా వచ్చేసామన్నమాట. కొంచెం ఆ ఫ్రాక్తో ఇబ్బంది పడుతుంది. వీకెండ్ టైంలో వచ్చామండి, సో జనాలు అయితే ఫుల్గా వస్తూనే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ సైడ్లో ట్రంప్లిన్ పెట్టారు పిల్లలు జంప్ చేసేకి. వీటికైతే ఏం ఛార్జెస్ అయితే ఏం లేదు, ఆ బాల్ గేమ్ ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. ఈ గేమ్ లోపల ఇంకో సెక్షన్ కూడా ఉందండి, ఇది కూడా పిల్లలకి సంబంధించిందే. ఇది ఓన్లీ ఫర్ 1 to 2 years బేబీస్కి మాత్రం. ఇక్కడ మా వాడు ట్రైన్ కూడా రెడీ చేసేసినాడు. లోపలన్నీ చిన్న టాయ్స్ అండి. అండ్ కిచెన్ సెట్ కూడా ఉంది. ఇది చిన్న స్లైడింగ్ అనమాట. అండ్ స్వింగ్ చేసేకి ఉయ్యాలలు ఉన్నాయి, అండ్ హార్స్ టాయ్ కూడా ఉంది. గేమ్స్ ఎక్కువ కనిపించేసరికి పిల్లలకి ఏ దాడాలో తెలియడం లేదు. పాపం ఒక్క గేమ్లో ఒక్క 1 minute కూడా ఉండట్లేదు అనమాట. వాళ్ళ కంటికి అన్ని రకరకాలవన్నీ కనిపిస్తున్నాయి. ఒక గేమ్ కాకపోతే ఇంకో గేమ్ అట్లా దిగేసి ఫాస్ట్గా ఆడేస్తున్నారు. రిలాక్స్ అనే లేదు, నాన్ స్టాప్. ఇంత అల్లరా వీళ్ళలో అనేసి అప్పుడు అనిపిస్తుంది మనకి.
ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయండి, మీకు అన్ని గేమ్స్ చూపిస్తాను. అండ్ ఈ గేమ్ వచ్చి హెయిర్ హాకీ అనమాట. లోపల పిల్లలు ఆడుతున్నారు, మాకు ఇంకా బోర్ కొట్టేసరికి ఈ గేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ గేమ్కి వచ్చి టైం లిమిట్ అయితే ఉంటుందండి. వాళ్ళు మనకి 50 రూపీస్కి 2 కాయిన్స్ ఇస్తారనమాట. 1 కాయిన్ వేసి ఆడితే మనకి 1.5 minute వాళ్ళు ఇస్తారు. సో మనం 3 minutes ఆడొచ్చు 2 కాయిన్స్ వేసి. ఇక్కడ మేము గేమ్ ఆడుతుంటే ఛాన్స్ అయిపోయిందండి కాయిన్ పడక. ఇంకా లాభం లేదని మా మరిది గారు వచ్చి డైరెక్ట్గా చేతితో కాయిన్ వేసేసాడు. చాలా ఫన్నీగా అనిపించింది. ఇక్కడ నేను మా ఆయన గేమ్ ఆడుతున్నామండి. యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ గేమ్ అనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఈ గేమ్తో నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. నాకు మా ఆయనకి చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఆడుతున్నాం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఇక్కడ మా వాడు బైక్ రైడింగ్ చేస్తున్నాడండి విత్ వాళ్ళ డాడీ హెల్ప్తో. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడని వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అన్ని గేమ్స్ కాయిన్స్ వేసి ఆడాలన్నమాట. మనకి 50 రూపీస్కి 2 కాయిన్స్ ఇస్తారు. ఏ గేమ్ అయినా కాయిన్ వేసి ఆడొచ్చు. ఒక్క కాయిన్ వచ్చి మనకి 1.5 minute పడుతుంది. సో మనము 50 రూపీస్కి 2 కాయిన్స్ వస్తున్నాయి కదా, సో 3 minutes ఆడొచ్చు అనమాట ఏ గేమ్ అయినా. నాకైతే వర్త్ ఏం అనిపించలేదండి. చాలా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా. బట్ ఏమంటే టైం లిమిట్ ఉంటుంది. ఇక్కడ అన్ని గేమ్స్ ఈక్వల్ అనమాట. ఏ గేమ్ అయినా మనం కాయిన్ వేసి ఆడొచ్చు. మనకి 50కి 2 కాయిన్స్ ఇస్తారు కాబట్టి సో మనం ఏ గేమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కాయిన్ వేయచ్చు, ఆడొచ్చు. అదనమాట ప్రాసెస్. పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇక్కడ ఒక మినీ హెలికాప్టర్ది బేబీ స్వింగ్ పెట్టారు. చాలా బాగుంది. మా బాబీ అయితే బాగా ఎంజాయ్ చేసింది ఈ గేమ్లో. ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ బేబీ స్వింగే అండి. రౌండ్గా తిరిగేది, కొంచెం స్పీడ్గా తిరుగుతుంది. పాప భయపడింది. సో దీని మూమెంటే ఆ టైప్ అనుకుంటా. మా ఆయన వచ్చి కొంచెం కూల్ అనేసి చెప్పి వెళ్ళాడు.
ఇక్కడ మా ఓడేమో కానీ మా ఆయన అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ మొత్తం మా ఆయన చేతుల్లోనే ఉంది. సో పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడికి వస్తే. ఇక్కడ మా కజిన్ సన్ చూడండి ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో. నిజంగా డ్రైవింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తున్నట్టుంది. అండ్ ఇక్కడ కార్ రేసింగ్ గేమ్ కూడా ఉందండి, స్టీరింగ్ పట్టుకొని ఆడేది. సో ఇది కూడా సేమ్ యాస్టీస్గా అన్ని గేమ్స్ లాగానే కాయిన్స్ వేసి ఆడాలి. 50కి 2 కాయిన్స్ ఇస్తారనమాట. సో మనం ఇక్కడ 3 minutes ఆడాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాక్సింగ్ గేమ్ కూడా ఉందండి. జస్ట్ అలా స్క్రీన్ టచ్ అనమాట, గాల్లో ఇట్లా డిషుమ్ ఆడేది. బాక్సింగ్ చేస్తున్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ బాబుని చూసేసరికి కొంచెం షాక్ అయిపోయాను. ఏంటి ఈయన గాల్లో డిషుమ్ ఆడుతున్నాడు అనుకున్నాను. సో ఆపోజిట్లో చూసేసరికి షాక్ అయిపోయాను. ఆయన బాక్సింగ్ చేస్తున్నాడు అనమాట. అట్లా హ్యాండ్తో స్క్రీన్ టచ్ చేసేసి ఆప్షన్స్ అని సెలెక్ట్ చేస్తున్నాడు. సో నాకైతే డిఫరెంట్గా అనిపించింది, చాలా ఫన్నీగా కూడా అనిపించింది. బట్ ఈ గేమ్తో మనకైతే ఎక్సర్సైజ్ చేసినంత ఫీల్ వస్తుంది, బాగా క్యాలరీస్ బర్న్ చేయొచ్చు, అంత ఎనర్జెటిక్గా ఆడుతున్నాడు. సో మనం కూడా ట్రై చేయొచ్చు. ఆర్మ్స్కి బాగా హెల్తీ అండ్ ఫిట్నెస్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇవండి కిండర్ వరల్డ్ విశేషాలు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you for watching. See you at next video. Bye bye.